సుప్రీం కోర్ట్ న్యూ రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఈస్ నాట్ ఈక్వల్ టు కంప్లీట్ ఓనర్షిప్. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన ఓనర్షిప్ వచ్చినట్టు కాదు. ఇఫ్ మనము ప్రాపర్టీ కొనే ముందు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి ప్రాపర్టీకి సంబంధించిన సెల్లర్ నేమ్ ఏంటి అండ్ ఆ ప్రాపర్టీ మీద ఏమైనా లీగల్ హైడ్స్ ఉన్నాయా, ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా లోన్స్ ఇంకా డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ అది వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ అయితే సిబ్లింగ్స్ నుంచి ఎన్ఓసి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత కంప్లీట్ గా మనకి ఓనర్షిప్ రావాలి అంటే మ్యూటేషన్ అనేది ఖచ్చితంగా చేయించాలి. అలాగే ప్రాపర్టీ రికార్డ్స్ కూడా అప్డేట్ చేయించాలి. ఇంకా ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్స్ అనేది మన నేమ్ మీదకి కన్వర్ట్ చేయించుకోవాలి. అలాగే నో డ్యూ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీవియస్ గా ఉన్న లింక్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి.